ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్మి సోవిట్ అడారంటే మన పెళ్లి కౌరులేండి చెప్పేస్తానండి. మన బిళ్ళవారి పెళ్లి సందరండి. మన బిళ్ళ శ్రీనివాసరావు గారు శ్రీమతి గంగాభవాని గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమారుడు మన అమృత్ పెళ్ళండి. మంచి మనసున్నాడు, సొగసైనడు. మరి మన అమృతిని చేసుకోబోయి ఆ సక్కన సొక్క ఎవరంటారా? మన విజయవాడ వాస్తవ్యులు మన సూరపనేని సత్యనారాయణ గారు శ్రీమతి లలిత కుమారి గారు లేరు. చూడముచ్చటగా సిగ్గులకి ఇచ్చేస్తా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన శ్రీ చౌదరి అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల జనవరి 31వ తారీఖు అనగా శుక్రవారం రాత్రి 1:45 కండి. తెల్లవారితే శనివారం అండి. పెళ్లి ఎక్కడంటారా? మన శంషాబాద్ లో అమ్మపల్లి దగ్గర శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు సాయంత్రం 7 గంటలకే కళ్యాణ వేదిక వద్ద పెట్టేస్తానండి. మరి ఇదిగో 58 రకాల వంటకాలతో అద్భుతమైన వెరైటీలతో ఇంకా చాలండి బాబు అన్న వడ్డిచ్చేస్తారండి. అక్కడ తాగలేదండి. ఫిబ్రవరి 3వ తారీఖు అనగా సోమవారం సాయంత్రం 7 గంటలకే మన విజయవాడలో సీకే కన్వెన్షన్ హాల్ లేదు, అక్కడ రిసెప్షన్ విందు ఆకాశాన్ని అంటే ఇలా చేసేస్తున్నారండి. గోదావరి రుచులతో మైమరిపించేస్తున్నారండి. ఇటాలియన్ డిషెస్, సౌత్ ఇండియన్ డిషెస్, చిట్నాట్ డిషెస్, ఒంగోలియన్ డిషెస్, అబ్బా ఇలా 70 రకాల వంటకాలు, జ్యూసులు, ఐస్ క్రీములు. అబ్బో ఆ రోజు అదిరిపోద్ది అనుకోండి. ఎంతైనా మన బిళ్ళ శ్రీనివాసరావు గారి ఆతిథ్యం మామూలుగా ఉండదు అంతే. ఇదిగో ఎన్ని పనులు ఉన్నా పక్కనేసి పెళ్లికి రిసెప్షన్ కి వచ్చారంటే మనసు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేదండి. మర్చిపోకండి, అసలే మన శ్రీనివాసరావు గారు మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేస్తారు. మీరు రావుతే మాట వచ్చేద్దండి. మరి ఇదిగో ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు వచ్చేది మాట్లాడుకుందాం.